దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. సమయం చాలా అయింది కనుక బైబిల్ గ్రంథంలో నుండి గ్రంథముల వివరణ ద్వితీయోపదేశ కాండమును మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈకో తగ్గించినాను, ఈకో ఆపరా, కొంచెం సౌండ్ పెట్టు. ఓకే, ప్రేమిని వాళ్ళరా, దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. ద్వితీయోపదేశ కాండము 5 నుంచి 10 అధ్యాయాలు ఈరోజు మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. ఈ 5 నుండి 10 అధ్యాయాలలో నిర్గమకాండంలో చెప్పబడినటువంటి, లేవియకాండంలో చెప్పబడినటువంటి ఆజ్ఞలను గూర్చి మరలా ఆయన రిమైండ్ చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండాన్ని మనం ఏమని చెప్పుకున్నాము? 2వ ఉపదేశము. అంటే చెప్పబడినటువంటి వాటినే మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? రిపీట్ చేసి మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అట్లా జ్ఞాపకం చేస్తున్నప్పుడు మరికొన్ని సంగతులను కూడా జోడించి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీలకు దాన్ని చెబుతూ ఉన్నాడు. దానిని గురించి ఇప్పుడు మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. ప్రేమిన వాళ్ళరా, ఈ ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయములో మోషే ఇశ్రాయేలులందరినీ పిలిచి ఇట్లనెను, ఇశ్రాయేలు వారలారా, మీ వినికిడిలో చెప్పుచున్న కట్టడలకును విధులను వాటిని మీరు నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి. మీ వినికిడిలో అంటే మీ ఎదుట, మీ దగ్గర చెప్పబడినటువంటి ప్రతి మాటను కూడా మీరు ఏం చేయాలి? వినండి. తర్వాత ఏం చేయాలి? నేర్చుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రాక్టీస్ చేయడం. నేర్చుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రాక్టీస్ చేయడం. విని నేర్చుకోండి అంటే చాలామంది ఏమంటారు? వింటామంతే, నేర్చుకోవడానికి మాత్రం మనం ఏమవ్వము? ప్రాక్టీస్ చేయము, అంటే ప్రయత్నం చేయము. ప్రాక్టీస్ చేయడము అనేటువంటి మాటకు వచ్చేసరికి, సపోజ్ వేటకెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి వేటకెళ్ళాలి అని అనుకున్నాడు అనుకోండి, వెళ్ళగలడా? ముందు ఈత ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? ఈత ఎట్లా వస్తుంది? నీటిలో దూకేస్తే ఈత రాదు. నీటిలో దూకిన తర్వాత అతను ఏం చేయాలి? సర్వైవ్, బ్రతకడానికి ప్రయత్నం చేయాలి, ఈదాలి. ఆ తర్వాత ఈత వచ్చిన తర్వాత బోటు మీద ఫిషింగ్కి వెళ్ళి అక్కడ అతను ప్రాక్టీస్ చేయాలి. వల ఎలా వేయాలి, చేపలు ఎలా పట్టాలి, మళ్ళీ ఒడ్డుకి ఎట్లా రావాలి, ప్రతిదాన్ని ఏం చేయాలండి? సిస్టమేటిక్గా నేర్చుకోవాలి. అట్లా చేస్తే కొన్ని నెలలకు అతడు ఒక మంచి వేటగాడుగా, అంతే కదండి, డే 1 నుంచి అవుతాడా? ఎక్కిన వెంటనే వేటగాడు అయిపోతాడండి? అట్లా అవ్వడానికి అవకాశం లేదు. గమనించండి ప్రియమైన వారలారా, దేవుడు కూడా అంటున్నటువంటి మాట, నేను ఏదైతే చెబుతున్నానో దాన్ని వినండి, నేర్చుకోనండి, ప్రాక్టీస్ చేయండి. నేర్చుకోవడం అంటే ఆలు రుద్దిస్తాం మనం. పిల్లల్ని వచ్చేంతవరకు ఏం చేస్తామంటే దాన్ని రుద్దు అని రుద్దిస్తాం. 100 సార్లు 1000 సార్లు ఎన్నిసార్లు రుద్దాడో తెలియదు. అది వచ్చేంతవరకు రుద్దుతూనే ఉండాలి. అప్పుడే నేర్చుకోగలడు, అప్పుడే తర్వాత అక్షరాల్లోనికి వెళ్ళగలడు. మనకు ఈ బేసిక్స్ అనేవి రాలేదనుకోండి, బేసిక్స్ అనేవి అర్థం కాలేదనుకోండి, మీరు పాఠాలు చదవగలరంటే చదవలేరు. ఈ అక్షరాలు అనేవి, అచ్చులు హల్లులు, ఇవన్నీ మనకు ఏం చేయాలి? గుణింతాలు, ఇవన్నీ రావాలి. దేవుడు కూడా ఇశ్రాయేలీయులకు కొన్ని విధులను పెడుతున్నాడు, కొన్ని కట్టడలను పెడుతున్నాడు. అప్పటి వరకు లేనటువంటి ఎన్నో విధానాలు పెడుతున్నాడు. వాటిని గురించి ఏమంటున్నాడు ఆయన? నేర్చుకోనండి, ప్రాక్టీస్ చేయండి. నేర్చుకోవడం మాత్రమే కాదు ప్రియమైన వారలారా, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన. హోరేబులో ఉన్నటువంటి వారితో గురించి చెప్పట్లా. ఇదిగో ఇప్పటికీ బ్రతుకున్నటువంటి, నిలుచున్నటువంటి మనతోనే దేవుడు ఏం చేసి ఉన్నాడు? నిబంధన చేశాడు. హోరేబ్ అనేటువంటి ప్రాంతంతో చేయలేదు, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలతో చేయలేదు, అక్కడ ఉన్నటువంటి కొండలతో చేయలేదు. సజీవులుగా బ్రతుకున్నటువంటి మనతోనే ఆయన ఏం చేశాడు? నిబంధన చేశాడు. నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే అర్థం ఏంటి? అగ్రిమెంట్. ఏం చేసుకున్నాడు ఆయన? అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఏంటి ఆ అగ్రిమెంట్ అంటే, నేను ఆజ్ఞలను మీకు ఇస్తున్నాను, ఈ ఆజ్ఞలు మీరు పాటించినందుకు నేను మరలా మీకు ఏమిస్తాను? బహుమానాలను ఇస్తాను. నిబంధన ఏంటి? ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. నిబంధనలు ఏముంటాయండి? ఇప్పుడు సపోజు ఒక వ్యక్తి నాకు 1,00,000 రూపాయలు అప్పిచ్చాడు అనుకోండి, నేను అతనికి ఏమిస్తాను? ఒక అగ్రిమెంట్ రాసి ఇస్తాను. ఆ అగ్రిమెంట్లో ఏమైనా ఉంటుంది? ఇదిగో మీకు కానీ, మీ పూచీ చొప్పున మీరు చెప్పినటువంటి వ్యక్తికి కానీ వడ్డీతో సహా నేను తీర్చుటకు సిద్ధుడుగా ఉన్నాను, సంసిద్ధుడినై ఉన్నాను, ఇదిగో మీ యొద్ద నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నానని ఒక అగ్రిమెంట్ రాసిస్తాను. ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చినందుకు నేను అతనికి ఏమి ఇచ్చాను? ఆజ్ఞ ఇచ్చింది ఆయనే, పాటించినందుకు బహుమానాలు ఇచ్చేది కూడా ఆయనే. డబల్ ధమాక్ అనమాట.
ఆజ్ఞలు ఇవ్వడమే ఎక్కువ. ఏ జనాంగానికి అట్లా, ఏ ప్రజలకు కూడా అట్లా చేయలేదు. కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే ఆ విషయంలో దేవుడు సహాయం చేసి ఇశ్రాయేలులకు తోడుగా ఉండి వారికి ఆ నిబంధనలు ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి కొండ ఎక్కలేదు గనుక యెహోవా మాట మీకు తెలియటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యెహోవా ఇలాగూ సెలవిచ్చాడు కదా. మీరు ఎక్కలేకపోయారు, మీరు చూడలేకపోయారు, కానీ మీ కొరకు నేను కొండెక్కి దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మీకు చెప్పాను. ఏంటిది? ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించినప్పుడు మీ పరిస్థితి ఏంటి, మీ స్థితి ఏంటి, మీ శ్రమ ఏంటి, మీ శోధన ఏంటి, మీ కష్టం ఏంటి, వీటన్నిటినీ కూడా ఏం చేశాడండి ఆయన? మిమ్మల్ని విడిపించాడు. వీటన్నిటిని కూడా తీసివేశాడు. వీటన్నిటిని కూడా మీ యొద్ద నుండి తొలగించి మీకు రెస్ట్నిచ్చాడు, విశ్రాంతినిచ్చాడు. మీకు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఇస్తానని మీకు ఏం చేశాడు? ఆయన వాగ్దానం చేశాడు. అయితే మీరు ఏం చేయాలి? దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ఐగుప్తీయులకు దేవతలు ఎక్కువ. ఐగుప్తీయులకు 10 రకాల దేవతలు ఉన్నారండి. ఎన్ని రకాలు? భారతదేశంలో ఎన్ని దేవతలండి? 33 కోట్ల దేవతలు. కానీ ఐగుప్తులకు 10 రకాల దేవతలు ఉన్నారు. ఈ 10 రకాల దేవతలు కూడా మనం ఐగుప్తు దేశంలో చూడొచ్చు. అందుకే ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? వాళ్ళు ఏం చెప్తారు? లేటుగా వచ్చారు వాళ్ళు. ఎన్ని 10 తెగుళ్ళు. దేవతలందరూ 10 దేవతలు. తెగుళ్ళు ఎన్ని? ఎందుకు 10 తెగుళ్ళు వచ్చాయంటే ప్రతి దేవత మీద కూడా దేవుడు ఏం పట్టించాడు? తెగులు రప్పించాడు. అర్థమవుతుందా మీకు? ప్రతి దేవత మీద. వాళ్ళు మనుషులను పూజించారు, పక్షులను పూజించారు, జంతువులను పూజించారు, అదే పశువులను, ప్రతిదాన్ని, నీటిని పూజించారు, ప్రతిదాన్ని పూజించారు. అందుకే పూజించిన ప్రతి దాని మీద కూడా దేవుడు ఏం కురిపించాడు? తెగులును రప్పించాడు. తెగులును కుమ్మరించాడు. ప్రేమైన వారలారా, అలాంటి వాటిని మీరు మరలా జ్ఞాపకం చేసుకుంటారేమో. నేను తప్ప మీకు వేరొక దేవుడు, మొట్టమొదటిగా చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. బబ్లు విను, కొడతాను ఈసారి నేను వాక్యం, చేతులు పెట్టు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండి దేని పోలికనైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు. వాటికి మీరు ఏం చేయకూడదు? నమస్కరించకూడదు. ఇంపార్టెంట్ ఆజ్ఞలు ఇవన్నీ. మొదటిగా దేవుణ్ణి ఆరాధించేటువంటి పనిలో, దేవుణ్ణి స్తుతించడానికి అడ్డుపడేటువంటి పనిలో ఇదిగో ఇవే ఉంటాయి. పైన ఆకాశమందు ఉన్నవి, భూమి మీద ఉన్నవి, భూమి కింద ఉన్నవి. ఆకాశమందు ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. ఏమన్నాయి? గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, అంతే కదండి. నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, ఆస్టరాయిడ్స్ ఉన్నాయి, పాలపుంత నక్షత్ర మండలాలు ఉన్నాయి. మనిషి కంటికి కనబడేటువంటివి అప్పట్లో ఏవైతే కనబడ్డాయో అవన్నీ కూడా ఒకవేళ అవి మీరు దేవుళ్ళు అనుకుంటున్నారేమో, సూర్యుని మీరు దేవుడు అనుకుంటున్నారేమో, చంద్రుని మీరు దేవుడు అనుకుంటున్నారేమో, సూర్యచంద్ర దేవతలను మీరు పూజిస్తున్నారేమో. ఆకాశమందు గాను భూమి మీద ఏమన్నాయి? భూమి మీద అయితే లెక్కలేనన్ని జీవరాశులు, అంతే కదండి. పక్షులు, పశువులు, మనుషులు, కొండలు, గుట్టలు, ఎవరిని కూడా, ఆఖరికి రాజును కూడా మీరు ఏం చేయకూడదు? పూజింపకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఫరోలే దేవుళ్ళు. ఫరో ఏమనేవాడు? ఐఎమ్ ద గాడ్. ఏమనేవాడు? నేనే దేవుణ్ణి అని విర్రవీగేవాడు ఫరో. అలాంటి ఫరోను సైతం, అంటే ఏ వ్యక్తిని కూడా మీరు ఏం చేయకూడదు. ఎందుకు ఈ మాట పదే చెప్తుంటే భవిష్యత్తులో మీకు కూడా ఒక రాజు వస్తాడు, మీకు కూడా ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడిని మీరు ఏం చేయకూడదు? పూజించకూడదు. భూమి మీద ఉన్న వాటిలో కానీ, జంతువులు కానీ, చతుష్పాద పురుగులు కానివ్వండి, చతుష్పాద జంతువులు కానివ్వండి, ప్రాకు పురుగులు కానివ్వండి, దేనిలోనైనా దేని రూపంలో మీరు చేసుకోకూడదు. ఇక నీళ్ళ క్రింద అంటున్నాడు. నీళ్ళ క్రింద ఏముంటాయి? నీళ్ళ క్రింద అగ్నిపర్వతాలు ఉంటాయి, నీళ్ళ క్రింద చేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, సొరచేపలు ఉంటాయి. మత్స్యాలను మీరు పూజించకూడదు, చేపలను పూజించకూడదు, నీటిలో ఉండే గుల్లలను పూజించకూడదు. ఏ రూపాన్ని కూడా మీరు ఏం చేయకూడదు. ఎందుకు పూజింపకూడదు? అవేవి కూడా మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించలేదు. ఈరోజు మనల్ని ఐగుప్తు అనబడినటువంటి పాప బానిసత్వం నుంచి విడిపించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. విడిపించిన ఆయనను నువ్వు పూజించాలి, విడిపించిన ఆయనను నువ్వు ఆరాధించాలి. ఏ వ్యక్తి అయితే నిన్ను విడిపించాడో ఆ వ్యక్తిని కదా నువ్వు గౌరవించాలి. ఏ వ్యక్తి అయితే నిన్ను పాపంలోంచి తప్పించాడో, ఏ వ్యక్తి అయితే నిన్ను పాపం నుండి విడిపించాడో, నువ్వు చచ్చిపోకుండా నీకు ప్రతిగా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కదా నీకు దేవుడు.
ఆయనను కదా నువ్వు పూజించాలి అంటున్నాడు. ఏ పోలికైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి నమస్కరించకూడదు, నీవు వాటిని పూజించకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకు రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 1000 తరాలైనా సరే నేను కరుణిస్తాను. నన్ను ప్రేమించండి అంటే ఈరోజు చూడండి ప్రేమైన వారు, ఇజ్రాయేలు దేశము ఆ రోజు ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు. ఏంటి నేటికి కూడా ఇశ్రాయేలు దేశాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేల్ పక్షంలో నిలబడుతూ ఉన్నాడు. ఎంత చిన్న దేశం అండి, ఏంటి ఎంత చిన్న దేశం. మన కేరళ అంత ఉంటుంది, అంతమంది జనాలు కూడా లేరు. 1 కోటి మంది ఉండేటువంటి ఆ ఇజ్రాయేలు దేశం ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి వచ్చిందంటే దేవుని మాట ప్రకారంగా నిలబడ్డారు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగంగా వారు ఉన్నారు ప్రియమైన వారులారా. ఏమండి అందుకనే తరతరముల వరకు 1000 సంవత్సరముల వరకు కరుణించేటువంటి వాడు ఆయన. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము 1000 సంవత్సరాలు మరల ఇశ్రాయేలు వరకు ఏం చేశాడు? ఇశ్రాయేలుకు చేసినటువంటి వాగ్దానము మరలా దావీదు కాలం వరకు ఆయన నడిపించాడు. దావీదుకు చేసిన వాగ్దానం యేసుక్రీస్తు వరకు, యేసుక్రీస్తు వారికి చేసిన వాగ్దానము, యేసుక్రీస్తు ద్వారా చేసిన వాగ్దానం మన వరకు కనెక్షన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను పూజిస్తారో, ఎవరైతే ఆయన నమస్కరిస్తారో, ఎవరైతే ఆయనను అంటు పెట్టుకుని ఉంటారో తరతరముల వరకు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? విడిచిపెట్ట. ఆయన ద్వేషిస్తే 3-4 తరాల వరకు తండ్రుల దోషమును పిల్లల మీదకి ఏం చేస్తారండి? ఇప్పుడు మన తల్లిదండ్రులు పూర్వీకులు ఉన్నారనుకోండి, ఫోర్ ఫాదర్స్, వాళ్ళు చాలా దేవుణ్ణి హింసించారు, నిందించారు, అవమానించారు. దేవుని విషయంలో వారు అనేక మాటలు మాట్లాడారు. తెలియని వారు కొందరైతే తెలిసి కూడా మాట్లాడిన వారు. మరి వాళ్ళు ద్వేషించినటువంటి ద్వేషం వలన వారి పిల్లలమైనటువంటి మన మీదకి అపరాధం రాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తం చేత ఏం చేశాడండి? అందుకే అన్నాడు, క్రీస్తునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షావిధి కూడా, అంటే పూర్వీకుల నుంచి వచ్చేటువంటి దోషం కావచ్చు, అపరాధం కావచ్చు, ఏ విధంగానూ కూడా నీ మీదకి రాకుండా నేనేం చేస్తున్నాను? పవిత్రపరుస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అదే అంటున్నాడు ఆయన. తర్వాత అంటే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దేవుడి నామాన్ని దేవుడి మీద ఒట్టు అంటాం. మాట చీటికి మాటకి ఏమంటామండి? దేవుడి మీద ఒట్టు అంటాం అంటామా? వ్యర్థంగా ఉచ్చరించకూడదు, అనవసరంగా ఉచ్చరించకూడదు. తలుచుకోండి, స్మరించుకోండి, తప్పలేదు. కానీ వ్యర్థమైన చోట్ల దేవుడిని ఏం చేయకూడదు? వ్యర్థంగా అంటే అప్పుడప్పుడు కామెడీల్లో జోకుల్లో ఏసయ్య అంటే కుడిచెయ్య అన్నాడు ఒకడు. బుద్ధుందిరా నీకన్నా నేను. ఏసయ్య అంటే ఏంటి? కుడిచెయ్యి అంటావా? అంటే దేవుడిని అక్కడ నామాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు వ్యర్థంగా ఉచ్చరిస్తున్నావు. తప్పు కదా అది. కుడి చెయ్యి ఎడమ చెయ్యి అంటలేదు. యేసుక్రీస్తు వారిని అక్కడ స్మరించినప్పుడు అది ఎడమ చెయ్య కుడి చెయ్యి అని వెటకారం ఆడుతుంది. వ్యర్థంగా అలా వ్యర్థంగా ఉచ్చరిస్తే దేవుని యొక్క కోపము వస్తుంది. తన నామమును వ్యర్థంగా ఉచ్చరించు వానిని ఆయన నిర్దోషిగా ఎంచడు. అంటే నువ్వు పాపాత్ముడు అయిపోతావు, నువ్వు దోషి అయిపోతావు, దేవుని ఎదుట నేరం చేసిన వాడు అయిపోతావు. జాగ్రత్త అని చెప్పాం. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీయులు కూడా అదే చెప్తున్నాడు. వెంటనే చూడండి తర్వాత, దేవుడు నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి పనంతయు కూడా నువ్వేం చేసుకో. 7వ దినమున దేవుడు విశ్రమించాడు కాబట్టి ఆ 7వ దినమున నువ్వు కూడా దేవుని మందిరానికి ఏం చేయాలి? రావాలి. అంటే నడుచుండి, నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసి అయినను, నీ దాసుడైనను, నీ యొద్దన్నటువంటి నీ గాడిద అయినను, పశువుల్లో ఏదైనా, ఎండ్లలో పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడు నీ దాసియు కూడా ఏం చేయాలి? విశ్రమించాలి. వాళ్ళకి విశ్రాంతినివ్వాలి, రెస్ట్ ఇవ్వాలి. ప్రేమైన వాళ్ళని గమనించండి, దేవుడు అంటున్నటువంటి మాట, ఇదిగో విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించండి. ప్రేమైన వాళ్ళని విశ్రాంతి దినానికి చాలా నియమాలు ఉన్నాయి. విశ్రాంతి దినం గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. బిఫోర్గా నిర్గమకాండంలోనే మనం దీని గురించి మాట్లాడుకున్నాం. విశ్రాంతి దినము నేడు ఉన్నదా? విశ్రాంతి దినం ఏంటి? అసలు విశ్రాంతి దినానికి ఉన్నటువంటి ఆచారాలు ఏంటండి? ఆ తర్వాత కిందకు వచ్చేసరికి 16వ వచనంలో ఆయన చూడండి, యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో మనం పరదేశులమై ఉన్నాం. ఈ దేశంలో ఏమై ఉన్నాం మనము? నువ్వు ఆంధ్రాలో ఉన్నది మా ఊరు అని చెప్పుకుంటావు, కానీ అది కూడా మనకేంటిది? పరదేశులము, అంతే కదా. అంటే సవాల్ దగ్గర పాడుకునే పాట కదా, ఇక్కడే పాడుకోవాలి. అది పొరపాటున అక్కడ పాడుకుంటున్నాం మనం. చచ్చినోడి దగ్గర పాడితే ఆడికేం అర్థం అవుద్ది? బతుకున్న వాళ్ళ దగ్గర ఈ పాట ఏం చేయాలి? పాడాలి. వచ్చే వారం పాడండి ఎవరైనా ఒకరు.
ప్రేమైన వారలారా, అక్కడ అంటున్నాడు చూడండి, నీవు నివసించు, నీకు అనుగ్రహించి నీ దేశములో దీర్ఘాయుష్మంతుడు వై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు. మొదట నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆజ్ఞగా దేవుడిని పూజించమన్నాడు. రెండవదిగా నీ తల్లిదండ్రులను నువ్వేం చేయి? సన్మానించు. ఒక్కసారి రాయలేదు దీన్ని, అనేక సార్లు కొన్ని పదుల సంఖ్యలో రాశాడు. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? తల్లిదండ్రులు సన్మానించడం అంటే మొన్నే ఫాదర్స్ డే వెళ్ళిందండి. ఏడెళ్ళింది? ఫాదర్స్ డే. మా లేఖన 4 గంటలకు మెసేజ్ పెట్టింది, డాడీ మీరు పడుకుంటారు కదా, నాకు మెలకు వచ్చింది, హ్యాపీ ఫాదర్స్ డే అని ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ నువ్వు పడుకోలేవు కదని చేయలేదని వదిలేసింది. మర్చిపో వీడొచ్చి వాళ్ళమ్మ చెప్పినట్టుంది, వీడొచ్చి డాడీ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అంటే. మరి ఇప్పుడు వరకు తెల్లారి నుంచి ఇక్కడే ఉన్నావు, మధ్యాహ్నం వరకు ఇక్కడే ఉన్నావు, నాతోనే ఉన్నావు, ఇంత లేటుగా ఎందుకు విషయం చెప్పామండి? మర్చిపోయింది డాడీ అంటాడు. ఏడే అసలు అడిగి తెలియదు, అమ్మ చెప్పిందని వచ్చారు, ఇరవై ఫాదర్స్ డే డాడీకి వెళ్ళి విషయం చెప్పరా అండి. అదిగో నా కూతురు 4 గంటలకు చెప్పిందిరా అని. నాకు తెలియదు అంటున్నాడు మళ్ళీ వీడు. అంటే ఆ రోజు గుర్తు చేసుకునేది కాదు ఇది. తల్లిదండ్రులను సన్మానించడం అంటే అర్థం ఏంటి? ఫాదర్స్ డేకి అన్ని మెసేజ్లే, ఎవడ స్టేటస్ చూసినా అందరూ నాన్న కొడుకులే, నాన్న కూతురులే. ఆ రోజే మదర్స్ డేకి ఫాదర్స్ డేకి మాత్రమే గుర్తుంటారు. సన్మానించడం అంటే అది కాదు ప్రియమైన వారలారా. ఏంటి, ఒక వ్యక్తిని సన్మానించడము అనేటువంటి విషయానికి వచ్చేసరికి అది నువ్వు ఒకవేళ దండే సాల్వా కప్పొచ్చేమో, కానీ తల్లిదండ్రుల విషయంలో సన్మానించడం అంటే అది కాదు. తల్లిదండ్రులను కంటికి రెప్పవలే నిన్ను చిన్నప్పుడు ఎలాగైతే కాపాడారో, నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు ఎలాగైతే నిన్ను రక్షించారో, అలాగునని నువ్వు కూడా ఏం చేయాలి? వారిని కాపాడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అక్కడ అంటున్నటువంటి మాట చూడండి, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే, నీకు క్షేమము కలగాలంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? గౌరవించాలి. వాళ్ళ మాటకు నువ్వు తిరగబడకూడదు, వాళ్ళ మాటను వినాలి, వాళ్ళ మాట ప్రకారం నడుచుకోవాలి, వాళ్ళ మాట మీద నువ్వేం చేయాలి? నడుచుకోవాలి. అలా ఉంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఏంటి, ఇక్కడ భూమి మీద ఉన్న తల్లిదండ్రుల మాట వినరు, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మాట కూడా వినరు. అంతే కదండి. ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రుల మాట వినరు, పరలోకమందు ఉన్నటువంటి దేవుని మాట వినరు. ఆయనే చెప్తున్నాడు ఈ మాట. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, గౌరవించాలి, వారి బాగోగులను చూడాలి, వారి మంచి చెడ్లను చూడాలి, వారికి ఆకలిస్తున్నప్పుడు ఆహారం పెట్టాలి, వారిని అనాథలుగా అనాథాశ్రమాల్లో పెట్టేయకూడదు, వారిని వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తుంది సన్మానం అనరు. గమనించండి ప్రియమైన వారలారా, మనం ఎక్కడుంటే మన తల్లిదండ్రులు కూడా అక్కడే. మన పిల్లలు మన దగ్గరే ఉండాలనుకుంటాం, అంతే కదండి. మన పిల్లలు ఏమనుకుంటామండి? మన దగ్గరే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, మా చుట్టూనే ఉండాలి, మా దగ్గరలోనే పెరగాలనుకుంటాం. మన తల్లిదండ్రుల విషయంలో కూడా మనం అట్లానే ఉండాలి. గమనించండి ఆయన చెబుతున్న మాట. తర్వాత అంటున్నాడు, నరహత్య చేయకండి, వ్యభిచరించకండి, దొంగిలించకండి, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకండి. పైన ఏమంటండి? నరహత్య చేయకండి. నరహత్య చేయడం అంటే ఈరోజు తిట్టడం నరహత్యే. ఎన్నిసార్లు తిడతావు అన్నిసార్లు చంపేసినట్లు. ద్రోహి అంటేనే ఏమన్నాడు? ద్రోహి అంటేనే నరహత్య చేసినట్టు అన్నాడు. ద్రోహి అనే మాట పెద్ద మాట అండి మనలో. రే నువ్వు ద్రోహం చేసావురా అంటే పెద్ద మాట అది. ద్రోహి అంటేనే నేరం అన్నాడు. ద్రోహి అంటే నువ్వు చంపేసావు అంటున్నాడు. కానీ మనం తిడతాం. మనం అది ఎంత పాపం చెప్పండి. ఇప్పుడు ఎన్నిసార్లు అణుబాంబు పెట్టి పేల్చేసినట్టే వాడిని. నరహత్య మామూలుగా చేయలేదు. మనం ఏ బాంబు వేసామండి? వాడి మీద అణుబాంబు వేసాం. ఏంటి, వీధుల్లో సాగేసి తిడతారు, ఇంట్లో ఉన్న పిల్లలను తిడతారు, ఏంటి సహోదరులను తిడతారు, తల్లిదండ్రులు తిడతారు, అత్తమామలను తిడతారు. ఇదిగో చూడండి ఆయన అంటున్నాడు, నరహత్య చేయకండి, వ్యభిచారము చేయకండి, దొంగలించకండి. దొంగతనం చేయకూడదు. చిన్న చిన్న వాటిలో కూడా, పిన్నీసులు కూడా దొంగతనం చేసే మహాతల్లులు ఉంటారు. ఏటయ్యి అమ్మా, ఎంత అయ్యి పిన్నీస్ కొనుక్కోవాలండి? ఎంత చెప్పండి? ₹1 అంతేనా? కానీ ఏం చేస్తూ ఉంటారండి? దొంగతనం చేయకూడదు. మనం ఇచ్చేవారిగా ఉండాలి. తీసుకుంటే ఎంత తీసుకుంటే చెప్పండి. దొంగతనం చేసామనుకోండి, అబద్ధం ఆడేమనుకోండి, ఆ అబద్ధాన్ని కప్పుపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలో, అంతే కదండి. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఏం చేయాలండి? చాలా అబద్ధాలు ఆడాలి. అదే నిజాన్ని మాట్లాడామనుకోండి, ఆ ఒక్కసారికే బాధపడతారేమో, కానీ ఆ తర్వాత అబద్ధం ఆడాల్సిన అవసరత ఇది క్రైస్తవునికి తగదు. అబద్ధం ఆడకూడదు అంటున్నాడు. దొంగిలించకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. లేనిపోని మాటలు, అబద్ధాలు నువ్వేం చేయకూడదు. నీకు కనిపించిందంతా కూడా నిజమనుకోకూడదు, నీకు వినబడిందంతా నిజమనుకోకూడదు. యథార్థంగా ఏం జరిగిందో తెలియకుండా నువ్వేం చేయకూడదు. ఎవరో చెప్పారని మనం ఏం చేస్తామంటే, నిజమే వాళ్ళు కూడా నాకు చెప్పారు, అలాంటివి చెల్లవు దేవుని దగ్గర.
నువ్వు చూడనప్పుడు నువ్వు కేవలం విన్నావు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయనప్పుడు దాని గురించి నీకు మాట్లాడే అర్హత లేదు. మౌనంగా ఉండడం కూడా తెలివైనతనం. మౌనంగా ఉండడం ఏంటి? ఒకడు మౌనంగా ఉండుట వలన జ్ఞాని అని ఎంచబడతాడు. నువ్వు పాపం చేసిన వాడిగా, అపరాధం చేసిన వాడిగా నువ్వు ఎందుకు ఉండాలి అంటే చూడండి తర్వాత, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను పొలమునైనను దాసినైనను దాసుడునైనను ఎద్దును కానీ గాడిదను కానీ నీ పొరుగువాని గిన్నె చిప్పలు కూడా నువ్వు ఏం చేయకూడదు, కూరగిన్నెలు కూడా ఏం చేయకూడదు. ఒకవేళ అలా ఆశించకుండా ఉంటే మా ఇంటి దగ్గర మేము అస్తమానం కొనుక్కోవాల్సిన పని లేకపోను, మేము కొనుక్కోవడమే అస్తమానం. ఎందుకు? బయటికి వెళ్తే ఈవిడ అడగదు, వాళ్ళు తయారు. పాయింట్ అర్థమైందా? ఈవిడ అడగదు, వాళ్ళు తయారు. ఏంటి? వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళకి ఇవ్వలేదు. నేను ఈ చెప్పల గురించి చెప్పట్లా, అది కూడా నేరమే అని చెప్తున్నా. మీకు అర్థమవుతుందా? అది కూడా అపరాధమే. ఎవరైనా మీ ఇంట్లో ఉంటే అడిగిచ్చేయండి, తప్పది. వాక్యం సెలవిస్తుంది, దేనిని నీ పొరుగు వానిది నువ్వు. మనకి ఎందుకు చెప్పండి? దేవుడు మనకిస్తే అది మంది, అంతే కదా ఏంటి? పక్కోడు పిల్లల్ని తెచ్చేసుకోండి చూద్దాం, పక్కోడు కొడుకులో కూతుర్ని తెచ్చేసుకో పెంచేయండి చూద్దాం. పెంచుతారా? చెప్పలు అయితే దాచేసుకుంటారు, ఎందుకంటే పెట్టుబడి లేదు. కొడుకుల్లో కూతుర్లు ఎత్తికి తెచ్చేసుకోండి, భలే ఉంటుంది కదా, భలే ఉంటుంది కదా. వాళ్ళు ఉండేలాగా తెచ్చేసుకోండి. చెప్పలు దాచిపెట్టుకున్న కొడుకులు కూతుర్లు దాచిపెట్టుకుంటే తప్పేముంది? తెచ్చుకుంటారు, చదివిస్తారు, ఫుడ్ పెడతారు, బట్టలు కొంటారు, భలే ఉంటుంది కదా. లాభం ఉండేదైతేనే మనం ఏం చేస్తామండి? ఆశిస్తాం. మనకు లాభం అనుకున్న దానిని మాత్రం మనం ఆశిస్తాం. పొరుగు వానిది దేనిని కూడా నువ్వేం చేయొద్దంటది వాక్యము, ఆశించవద్దు. దేనిని అంటే అది పూతిక పుల్లైనను, నీ పొరుగు వాని తోటలో కాసిన ఒక పండును కూడా నువ్వేం చేయకూడదు, దొంగిలించకూడదు, ఆశింపకూడదు. అడిగి తీసుకో, తప్పులేదు, అంతే కదండి. కావాలని అడిగి తీసుకో, తప్పులేదు. కానీ ఆశించకూడదు. ఒకవేళ వారు ఎవరన్నారు అనుకోండి, అసలు అడగడం కూడా తప్పే. ఆశించడం అంటే అర్థం ఏంటి? ఇస్తే బాగున్ను, పక్కింటి మాంసం వండుకున్నారు, గిన్నె పంపితే బాగుండు, చికెన్ కూర పంపితే బాగుండు. అంటే పల్లెటూరు కాబట్టి పరిస్థితులు ఉంటాయి. వీడియో చూస్తున్న టౌన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది, మీకు ఆ పరిస్థితులు ఉండవు, కానీ పల్లెటూరులో ఎట్లా ఉంటుందని చెప్తున్నా. అంటున్నాడు చూడండి, దేనిని నువ్వు ఆశించకండి. ఈ మాటలను యెహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని దేవుడు ఏం చేశాడు? రాసి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు అంటాం మనం. దేవుని ఏంటండి ఇవి? 10 ఆజ్ఞలు అంటాం. ఆ పర్వతం అగ్ని వలన మండుచుండినప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానుడు, మీ పెద్దలు నా యొద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్వమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును మేము వింటిమి. చూడండి జాగ్రత్తగా ఈ పదాలను వినండి. అగ్ని మధ్యలో నుండి దేవుని స్వరమును మేము విన్నాము. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు మేము ఏం చేసుకున్నాము? దేవుడు మాట్లాడితే ఏమైపోతారు? చచ్చిపోతారు. ఇది బైబిల్ రూల్. కానీ ఇశ్రాయేలులకు ఎంత ఎక్స్క్యూజ్ ఇచ్చాడంటే, ఇశ్రాయేలుల కొరకు ఎంత తగ్గించుకున్నాడంటే, ఇశ్రాయేలులకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే, దేవుడు మాట్లాడినా సరే మీరు బ్రతికారా? ఏమని గుర్తు చేస్తున్నాడు ఆయన? దేవుడు స్వరాన్ని విన్నా సరే మీరు ఏమై ఉన్నారు? జీవించి ఉన్నారు, బ్రతికున్నారు అని మేము తెలుసుకుంటిమి. తర్వాత చూడండి, కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును, మేము మా దేవుడైన యెహోవా స్వరము విని ఎట్లా చనిపోదుము. మా వలె సమస్త శరీరంలో ఎవడు సజీవుడై దేవుడి స్వరమును అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికాను? ఎవడ బ్రతకలా, కానీ ఇశ్రాయేలులారా మీరు బ్రతికారు. ఏమండి? అదే పరిస్థితి మనకుండి ఇక్కడ దేవుడు ప్రత్యక్షమై ఇక్కడి నుంచి డైరెక్ట్గా మాట్లాడితే ఎంతమంది బ్రతుకుతాం? అందుకే ప్రియమైన వారిలో మనకి ఎక్స్క్యూజ్ ఇచ్చాడు, సేవకులను నిలవబెట్టాడు, దైవదాసులను నిలవబెట్టి ఆయన తన మాటలన్నింటినీ ఏం చేస్తున్నాడు మనతో? ఆయన డైరెక్ట్గా మాట్లాడితే మనం చచ్చిపోతామని, మనం నాశించిపోతామని, మనం కాలిపోతామని, అంత పరిస్థితి రాకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు మనకి? నీవే సమీపించి మన దేవుడైన యెహోవా యావత్తు చెప్పినది వినుము అని మోషేని పంపించాం. మోషే నువ్వు వెళ్ళావు కదా, వెళ్ళి మా అందరి కొరకు మాటలు తీసుకొని వచ్చావు కదా. ఏమండి ఇవన్నీ కూడా మనం ఏం చేసుకున్నాం? ముందు చెప్పుకున్నాం. మనం సీనాయి పర్వతం దగ్గర జరిగిన సన్నివేశాలు ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినవి? సీనాయి పర్వతం దగ్గర జరిగిన సన్నివేశాలు, తర్వాత హోరేబు పర్వతం దగ్గర జరిగినటువంటి సన్నివేశాలు, ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు.
హోరేబులో మీరు చేసిన తప్పుకి మీరందరూ రండి, పర్వతం దగ్గర రండి అంటే మేము రాలేము, ఆయన స్వరాన్ని వినలేము, ఆయన స్వరూపాన్ని, ఆయన మహిమను మేము చూడలేమని ఇశ్రాయేలీయులు వారి గోత్రంలో పెద్దలందరూ తల కిందకు వంచి శాస్త్రంగా నమస్కారం చేసినప్పుడు మోషే వెళ్ళి ప్రజల కొరకు ఏం చేశాడంటే ఆజ్ఞలను తీసుకొని వచ్చాడు. ఈ హోరేబు పర్వతం దగ్గర జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అక్కడ అంటాడు కదా, ఇదిగో మీరందరూ కూడా ఇది ఈ పలకల మీద రాయబడినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మీరు ఏం చేయాలి, నడుచుకోవాలి. ఇక 6వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియమైన వారలారా, ఆయన అంటున్నాడు చూడండి, నీవును నీ కుమారుని అంటే నీ మనవళ్ళను నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆజ్ఞాపించిన కట్టడలన్నిటినీ నీ జీవిత దినములంతయు కూడా నీవు ఎప్పుడంతా చర్చిలో ఉన్నప్పుడే గైకొనేటువంటి ప్రపంచం ఈరోజు. చర్చిలో ఉన్న 2 గంటలు చాలా జాగ్రత్తగా ఉంటాం. పాపపు ఆలోచనలు ఉండవు, పాపపు తలంపులు ఉండవు, దొంగతనం ఉండదు, ఏ వ్యభిచారం ఉండదు, ఏది ఉండదు చర్చిలో ఉన్నంతకాలము, ఉన్నంతసేపు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమైపోతానండి? కానీ ఆయన ఏమంటున్నాడు, నీ జీవిత కాలం అంతయు గాయకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీవు స్వాధీనపరచుకుంటకు ఏరి దాటి వెళ్ళుచున్న దేశమును మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఏంటవి? 4వ వచనం, ఇశ్రాయేలు వినుము, ఓ ఇశ్రాయేలు వినుము, ఓ షమ్మా ఇశ్రాయేల్, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు నీ దేవుడగు యెహోవా. ఏంటి? ఇశ్రాయేలు ఉదయం లేచిన వెంటనే ఇది చెప్తారండి పిల్లలకి అందరికీ కూడా నిద్రలు విరే, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చెప్పి లేపుతారు. అంటే వాడికి నిద్రలో కూడా ఏం గుర్తు రావాలి? నా దేవుడు ఎవరు? ఎవరు ఏం మారినా ఇశ్రాయేలు మాత్రం మతం మారరు. ఇశ్రాయేలు యూదా మతాన్ని మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టరండి. అంటే ప్రియమైన వారలారా, మరి యూదా మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోనికి ఎందుకు వచ్చారంటే, యూదా మతంలో ఉన్నటువంటి యెహోవా కానీ క్రైస్తవులు విశ్వసించేటువంటి యేసుక్రీస్తు వారు కానీ ఒక్కరే. కాకపోతే వారు యేసు అనబడినటువంటి ఆయనను విశ్వసించలేదు, అంతే తేడా. వారు యేసుక్రీస్తు అనబడిన ఆయనను విశ్వసించలేదు, కానీ మతం మారరు. చాలా బలంగా నిలబడతారు, చాలా శక్తివంతంగా నిలబడేటువంటి వారు వాళ్ళు. అందుకే ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. ఆయన అంటే చూడండి, నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాని ప్రేమించవాలి. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనలుగా వాటిని నీ చేతి కట్టుకునవలవి, నీ కన్నుల నడుముకు బాసికము వలె ఉండవలని, ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని నీవు వ్రాసుకునవలను. ఎందుకో నీ జీవితంలో వాక్యానికి కంప్లీట్గా చోటు ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళినా వాక్యం ఉండాలి, నువ్వు లోపలికి వచ్చిన వాక్యం ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళిన దేవుడే ఉండాలి, నువ్వు లోపల ఉన్న దేవుడే ఉండాలి. నువ్వు నిద్రపోతున్న దేవుడే ఉండాలి, నిద్ర లేచిన దేవుడే ఉండాలి, త్రోవను నడిచిన దేవుడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నీ దేవుని గురించి నువ్వేం చేయాలి? ఇశ్రాయేలుల దేవుడు కునుకడు, నిద్రపోడు, ఆయన గొప్పవాడని గొప్పగా చెబుతారండి. నిజంగా వారి దేవుని గురించి వారు చాలా బలమైనటువంటి సాక్ష్యాన్ని చెబుతూ ఉంటారు. ప్రియమైన వారు అక్కడ చెప్పబడినటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీ పుత్రుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణం చేసిన నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు పురాలను నీకు ఇస్తాడు. నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడినటువంటి ఇళ్ళని ఇస్తాడు. నువ్వు త్రవ్వకపోయిన త్రవ్వబడిన బావులను ఇస్తాడు. నువ్వు నాటని ద్రాక్ష తోటలను ఇస్తాడు, ఒలీవ తోటలు నీకు ఇస్తాడు. నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతావేమో ఇశ్రాయేలు. ఆయన బాధ చూడండి, ఆయన ఆలోచన చూడండి. ఇశ్రాయేలులారా, మీకు అంతా రెడీమేడే, అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టుకోవాల్సిన అవసరత ఆల్రెడీ కనానీలు ఇల్లు ఉన్నాయి, ఆ ఇంట్లోకి పోయి నివాసం ఉండడమే. మీరు పండించాల్సిన అవసరం లేదు. వెళ్ళగానే ఇంట్లో నిండా ఆహారమే, ధాన్యమే, ద్రాక్షారసమే, ఒలివ ఫలములు, ఒలివల నూనె, అంటే మీకు కావలసినంత ఉంది అక్కడ. మీరు చేయాల్సింది ఏం లేదు. కానీ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? కడుపు నిండితే మనిషి ఎవరిని మర్చిపోతాడు? అమ్మా బాగా డబ్బులు సంపాదించారనుకోండి, ప్రార్థనకు వస్తారు, అసలు టైం ఉండట్లేదు బ్రదర్ అంటారు. ఏమన్నానండి? అసలు ఖాళీ లేదండి, ఏం లేదు. నీవు దీవించబడిన తర్వాత దేవుని ఇంకా ఎక్కువగా ఏం చేయాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు దీవించబడిన తర్వాత నీ దేవుని ఇంకా నువ్వు గట్టిగా జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు మరిచిపోకూడదు. నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు అంటున్నాడు. ఏమని రాయబడింది అక్కడ? నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు. ఒకవేళ నువ్వు మర్చిపోతే ఆయన కోపాగ్ని నీ మీద ఏమవుతుంది?
రగులుకుంటుంది. జాగ్రత్త. దేశంలోంచి నిన్ను వెళ్ళగొట్టేస్తాడు, ఆ దేశంలోంచి నిన్ను బయటకు పంపించేస్తాడు. ఈరోజు మనం ఇట్లా ఉన్నాము అంటే ఎవరి కృప? దేవుని కృప. దేవా నేను ఇట్లా ఉన్నానంటే నీ కృప మాత్రమే. కాబట్టి నీవు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నీకు స్తోత్రం అని చెప్పాలి. ప్రభా నీవు నన్ను ఈ విధంగా జ్ఞాపం చేసుకున్నావంటే ఏమంటే మనం కోటీశ్వరులు కాకపోవచ్చు, ధనవంతులము కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషంగా జీవిస్తున్న వారం. ఏడు తినుటకు ఆహారం ఇస్తున్నాడు, ధరించుకోవడానికి వస్త్రాలను ఇస్తున్నాడు, నివసించడానికి ఒక నివాసం ఇచ్చాడు. ఏం కావాలి చెప్పండి? ఈ మూడు ఉంటే ఆ వ్యక్తి ధనవంతుడే. దేవుడు మనకు తినడానికి ఏం పెట్టాడు? ఆహారము, ధరించుకోవడానికి వస్త్రము, నివసించడానికి నివాసము, అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకేం కావాలి? ఇవన్నీ పొందుకున్న తర్వాత నువ్వు మరిచిపోతే నీ దేవుడైన యెహోవా ఏం చేస్తాడు? నీ మీద ఆయన కోపము రగులుకొని నీవు దేశంలో ఉండకుండా నువ్వేమైపోతావు? మిస్సాలో మీ దేవుడైన యెహోవాని శోధించినట్లుగా మీరు ఏం చేయకూడదు? ఆయనని శోధించకండి. మాకు ఫుడ్ కావాలి, మాంసం కావాలి, ఆహారం కావాలి, నీళ్లు కావాలి, పప్పలు కావాలి, ఏంటి కాయగూరలు, కూరగాయలు తిని మాకు బోరు కొట్టింది, ఆలుగడ్డలు, కందగడ్డలు మాకు జ్ఞాపం వస్తున్నాయని దేవుడిని ఏం చేయకూడదు? ప్రభా దేవుడిని నమ్ముకోకముందు ఎక్కడ పడితే అక్కడ భోజనానికి వెళ్ళి తినేసి వాళ్ళం కడుపు నిండా. దేవుడిని నమ్ముకున్న తర్వాత భోజనాలన్నీ అయిపోయి ప్రభు అని ఉండకూడదు. కడుపు కోసం దేవుడిని ఏం చేయకూడదు? మనము కడుపు కోసం దేవుడిని నమ్మకూడదు. యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది, ఉత్తమమైనది నువ్వేం చేయాలి? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ దేశం, ఇక్కడే ఉన్నావు నువ్వు, ఇక్కడే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ పరిస్థితిలో దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండడం అంటే చెప్పండి. యథార్థంగా ఉండడం అంటే ట్రాన్స్పరెన్సీ. ఇందులో ఏముంది కనబడుతుంది ఎవరికన్నా? ఇందులో ఏమన్నా కనబడుతుందా? కప్పు తీస్తే కనబడుతుంది. ఈ కప్పు ఎవరు తీస్తారు? మనం తీయలేం. ఎవరు తీయాలి? ఉప్పరవాల. ఇది హృదయం అనుకోండి. ఇందులో ఏముంది కనబడుతుందా? మనం కనబడట్లేదు. వాటర్ ఉంది, క్లియర్ కనబడుతుంది కదా, ట్రాన్స్పరెంట్. యథార్థత అంటే అర్థం ఏంటి? ఎటు నుంచి చూసినా ట్రాన్స్పరెంట్గా ఉంటే లోపల ఏముంది కనబడాలి క్లియర్గా. యథార్థత. నీ లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. నీ దేవుని విషయంలో నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి. తర్వాత ఏమంటుండండి? ఉత్తమమైనది చేయాలి. ఉత్తమమైనది అంటే మంచిది. ఉత్తమం అంటే ఏంటి? నీ కృప ఉత్తమమైనది, నీ కృప మంచిది. ఈ ఉత్తమమైనటువంటి దాన్ని నువ్వు చేయాలి. మంచిది ఏది దేవుని దృష్టికి మంచిదో దానిని మాత్రమే నువ్వు చేయవలను. తర్వాత అంటున్నాడు, ప్రియమైన వాళ్ళరా, ఇక మీదట నీ కుమారుడు మన దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన శాసనముల కట్టడముల విధులు ఏమని అడిగినప్పుడు నీవు నీ కుమారులతో ఇట్లనము. మనము చూడండి ప్రతిసారి గుర్తు చేస్తుంటాడండి. ఏదైనా ఇచ్చినప్పుడు ఆయనకు ఒకటే అంటాడు, ఎందుకు మనం ఇవి పాటించాలి, ఎందుకు మనం ఎట్లా నడుచుకోవాలంటే మీరు మీ పిల్లలకి ఏం చెప్పాలో తెలుసా? ఐగుప్తు దేశం అనబడినటువంటి బానిసత్వంలోంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? తీసుకొచ్చాడు, మనల్ని రప్పించాడు అక్కడి నుండి. మన బానిసత్వ బ్రతుకులను 400 సంవత్సరాల భయంకరమైనటువంటి ఏమండి కొలిమిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. అలాంటి భయంకరమైనటువంటి స్థానంలోంచి విడిపించాడు. అందుకే ఆయనకు మనం ఏమై ఉండాలి? రుణపడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ప్రియమైన వాళ్ళరా, ప్రతిదానికి ఒక కారణం కావాలండి. ఇప్పుడు నిలబడి సాక్ష్యం చెప్పామనుకోండి, ప్రతిదానికి ఏం కావాలి? నా బ్యాగ్ పోయింది అని సాక్ష్యం చెప్పాను నేను. ఏం కావాలి అక్కడ? పోతేనేగా నేను చెప్తాను, పోతే చెప్తానా ఏంటి? ఆరోగ్యం బాగోకపోతేనేగా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు అని చెప్పగలవు నువ్వు. నీ వ్యాపారం ఫలించకపోతేనేగా దేవుడు నాకు ఇచ్చాడు అని నువ్వు చెప్పగలవు తర్వాత ఇచ్చినప్పుడు. అంటే ప్రతిదానికి ఏం కావాలి దేవునికి? సాక్ష్యము. తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయువాడు అంటే నువ్వు ఏ క్షణమైనా సరే దేవుని గురించి చెప్పాలి. నీ పిల్లలు అడిగితే దేవుడు మనల్ని ఏం చేశాడు? మీ పిల్లలు ఒకవేళ అడిగారు, అమ్మ మనం దేవుడిని ఎందుకు నమ్ముకున్నాం అమ్మ అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? మంగని అడుగుదాం మనం. వాళ్ళ అబ్బాయి వచ్చి అమ్మ మనం దేవుడిని ఎందుకు నమ్ముకున్నామే అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తుంది? మీ నాన్న నమ్ముకున్నాడు రా అందుకే మేము కూడా అంటామా? కారణం తెలియాలి క్రైస్తవుడికి. ఒక రీజన్ ఉండాలి నీ దగ్గర. ఇజ్రాయిలు చెప్తున్న నీ దేవుడైన యెహోవా ఇదిగో ఎందుకు నువ్వు ఆయన మాటలు వినాలంటే ఐగుప్తు దేశం బానిసత్వంలోంచి నిన్ను విడిపించాడు. ఆయన నిన్ను నడిపించాడు. 40 సంవత్సరాలు ఆహారం పెట్టి బట్టలు మాయకుండా, చెప్పులు అరగకుండా, పగల మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభమై ఆయన నిన్ను కాపాడి నువ్వు కట్టని ఇండ్లను, నువ్వు నాటని తోటలను, నువ్వు త్రవ్వని బావులను, నువ్వు ఎన్నడూ భుజింపనంటి ఆహారమును దేవుడు నీ కొరకు సిద్ధపరిచి నీకు ఇచ్చినటువంటి దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన్ను స్తుతించాలి. ఇప్పుడు మనకి అదే క్వశ్చను,
మనం ఎందుకు ఆయన ఆజ్ఞలను కట్టాలని అనుసరించాలని అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? చెప్పండి. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను మనం ఎందుకు అనుసరించి నడుచుకోవాలని ఆ రోజు అడిగినప్పుడు వాళ్ళకు ఒక రీజన్ ఉంది. నీకుందా రీజన్? నువ్వు చెప్పాలి, యేసయ్య మన పాపములను ఏం చేశాడు చెప్పాలి. యేసయ్య మన పాపముల కొరకు ఏమయ్యాడు? మరణించాడు. మన పాపముల కొరకు రక్తం ఇచ్చి ఆనాడు ఐగుప్తీయులను విడిపించినట్లుగా ఈరోజు పాపము నుండి రక్తాన్ని ప్రతిగా ఇచ్చి ఆయన ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని యేసయ్య సన్నిధిలో మనం ఏం చేయాలి? అందుకని యేసుక్రీస్తు వారి దగ్గర మనము రుణపడి ఉన్నాము. ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధించవలసిన వారమే ఉన్నాం. చూడండి, ఈ కారణము కూడా మీకు తెలియకపోతే రేపు పొద్దున్న ఎవరైనా ప్రశ్నిస్తే తెల్లమొఖం వేసుకొని చూడాలి మీరు. అట్లా వద్దు. యేసయ్య మా కొరకు ఏం చేశారు? ఏమి ఇవ్వనవసరం లేదు, ఆస్తులు అంతస్తులు ఏమి ఇవ్వనవసరంలా. యేసయ్య మా కొరకు ప్రాణం పెట్టాడు, మా పాపముల నుండి మమ్మలను ఒక వ్యక్తిని తమ దుష్టత్వములోంచి విడిపించడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించెను అన్నాడు. ఏ ఆశీర్వాదం మీకు? మనకి ఏ ఆశీర్వాదం ఇచ్చాడు చెప్పండి? ఇశ్రాయేలులకు ఆశీర్వాదం కదా. మనకే ఆశీర్వాదం ఇచ్చాడు? దుష్టత్వము నుండి, పాపము నుండి మనలను విడిపించడం ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు? ఆశీర్వదించను. క్లియర్గా చెప్తున్నాడు. ఏంటి ఆశీర్వాదం అంటే, నువ్వు పాపము నుండి విడుదల పొందడం ఆశీర్వాదం, నువ్వు పాపం నుంచి రక్షింపబడడం ఆశీర్వాదం, నువ్వు లోకంలోంచి ప్రత్యేకింపబడడం ఆశీర్వాదం. అది వదిలేసి దేవుని దగ్గరకు రావడం మానేసి లోకంలో తిరుగుతావా? ఏంటి ఎంతసేపు చూసినా ఇంట్లోనే ఉంటామా? అయ్యో, ఈ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు, ఈ బ్రతుకునిచ్చాడు దేవుడు, బ్రతుకునిచ్చేటువంటి దేవుడికి నేను ఏం చేయాలి? నా సమయాన్ని, నా జీవితాన్ని, నా ఆస్తిని, నా పిల్లలను, నా బ్రతుకుని ఇవ్వాలి ఆయన కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిర్ణయించుకుంటావో, దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడతావో, ప్రేమైన వాళ్ళరా, దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద ఉంటుంది. ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి దానిలో మనలను ప్రవేశపెట్టి అక్కడి నుంచి మనల్ని రప్పించి స్టోరీ అంతా చెప్పమని చెప్తున్నాడు పిల్లలకి. ప్రతి వానికి గుర్తు చేయి. పండగలు ఎందుకు ఇచ్చాడు? ప్రతి పండగలోనూ అదన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు. బానిసత్వం, 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 పాపం, పాపం, పాపం నుండి మనల్ని విడిపించాడు. విడుదల మీకు గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? విడుదల సమీపించెను. యేసయ్య మనకేమిచ్చాడు? వెలుగునిచ్చాడు. పాపంలోంచి మనకు విడుదలనిచ్చాడు, పాపంలోంచి మనకు వెలుగునిచ్చాడు. ప్రేమైన వాళ్ళరా, ఆ వెలుగును పొందుకునేటువంటి మనం మన పిల్లలకు సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగోనైనా మనం ఎందుకు నమ్ముకున్నామో తెలుసా? తెల్లోడు వచ్చి మార్చలా, తెల్లోడు వచ్చి బట్టలు ఇవ్వలా, తెల్లోడు వచ్చి పెట్లు ఇవ్వలా, తెల్లోడు వచ్చి డబ్బులు ఇవ్వలా, తెల్లోడు వచ్చి ఇల్లు కట్టలా. నా యేసయ్య వచ్చి నా కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. నా యేసయ్య నా కొరకు రక్తం కార్చాడు, నా యేసయ్య నా కొరకు బలి అయ్యాడని ధైర్యంగా గుండె మీద చేసుకో చెప్పండి. ఆ పైన ఆరోగ్యము, అంతస్తు, ఆస్తులు ఇవన్నీ అవంతటి యేసులో అన్నీ కూడా బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు క్రీస్తులో ఏమై ఉన్నాయి? ఆయనను కలిగి ఉంటే అన్నీ కూడా మనం కలిగి ఉన్నట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన వాళ్ళరా, తర్వాత 7వ అధ్యాయంలో కూడా వాటిని గురించి మాట్లాడుకుంటూ వస్తాడు. 12వ వచనానికి వచ్చేసరికి ఆయన కొన్ని విషయాలను మనము చూస్తాము. కొన్ని పైన సందర్భాల్లో విగ్రహాలను గూర్చి, విగ్రహ దేవతా స్తంభములను గూర్చి కూడా ఆయన మాట్లాడతాడు. ఇవి మీ మధ్య ఉండకూడదు. విగ్రహారాధన మీ మధ్య. అమ్మ, విగ్రహారాధన అంటే బొమ్మలు పూజించడం అనే కాదు. ఏమండి, నిద్రలు వచ్చేస్తున్నాయి అప్పుడే. ఉపవాసాలతో రండి రేపటి నుంచి. నిద్ర రాదు. ఆకలిగా ఉంటే నిద్ర రాదు. అంతే కదండి. ఏం చెప్తున్నావు? విగ్రహారాధన అంటే బొమ్మలు పూజించడం అనుకుంటున్నారా? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఇష్టపడినా ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ నువ్వు బయట తిరుగుతున్నావు అంటే నువ్వు ఎందులో ఉన్నావు? విగ్రహారాధనలో ఉన్నావు. ఇక్కడ ఆరాధన జరుగుతుంది. నలుగురితో పాటు సహవాసంలో ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు సహవాసంలో ఉన్నావు? మీ ఇంటి దగ్గర చేసుకుంటావు కదా. సహవాసంలో ఉండి ఆరాధన చేయాల్సినటువంటి సమయంలో నువ్వు బయట తిరుగుతున్నావంటే అది విగ్రహారాధన కదా. అంటే దేవుని కంటే నీకు బయట తిరగడమే ఎక్కువైంది. దేవుని కంటే నీ పిల్లలు నీకు ఎక్కువైతే అది విగ్రహారాధనే. దేవుని కంటే నీ ఫోన్ నీకు ఎక్కువైతే విగ్రహారాధనే. దేవుని కంటే నీ ఆస్తి ఎక్కువైతే అది కూడా విగ్రహారాధన. దేవుని కంటే దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధనే. గమనించండి ప్రియమైన వాళ్ళారా. అంటే చాలామంది, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నిన్న ఈ సమయం అంతా కూడా ఈ టైంకి ఇంకా హైదరాబాద్లో ఉన్నా నేను. వాళ్ళు ఒక పాస్టర్ గారు జీవన్ రాజు గారు ఈరోజు కూడా ఉండిపోయిన బ్రదర్, రేపు మా చర్చిలోకి వచ్చి వాక్యం చెప్పండి. మరికొంతమంది అన్న ఈరోజు కూడా ఉండండి, మేము పార్టీ ఏర్పాటు చేసుకున్నాం, రండి. మా టీం మెంబర్స్ ఉన్నారు కొంతమంది. మేము ఈరోజు పనాల దగ్గర హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాం, మేమందరూ కూడా అక్కడ ఫీస్ట్ చేసుకుంటున్నాం, రండి అని. నేను ఒకటే మాట అన్నాను, ఆదివారము అమెరికాలో ఉన్న సరే, ఎగిరిల్లన్నా సరే నేను ఏం చేస్తాను? ఇంటికి వెళ్ళిపోవాల్సిందే.
ఎక్కడ ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను నా దేవుణ్ణి ఆరాధించాలి, నా దేవుణ్ణి నేను స్తుతించాలి, నా హృదయపూర్వకంగా నా దేవునికి నేను సమయాన్ని ఇవ్వాలి. మరి ఇవ్వాలంటే ఏం చేయాలి? రావాలి, నా పని అవ్వాలి, రావాలి. ఇప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకు వచ్చానండి, ట్రైన్కి వస్తే 1500 లేదా స్లీపర్ టికెట్ తీసుకుని ఒక 500 అయిపోద్ది. నేను 6000 ఖర్చు పెట్టి 10,000 ఖర్చు పెట్టి రావాలి. ఎందుకు రావాలి? కారణం ఏంటి? అక్కడి నుంచి అక్కడ ట్యాక్సీ, అక్కడి నుంచి ఫ్లైట్, అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ ఆటోలు. ఆదివారానికి దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇచ్చేటువంటి ప్రయారిటీ ధనం ఇంపార్టెంట్ కాదు. అది ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా నేను ఎప్పుడు కూడా ప్రేమించను. డబ్బును ఎప్పుడు ఎక్కువ చూడను. ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఏం చేయాలి? నేను బయట సంఘానికి వెళ్తే నేను వాక్యం చెప్పగలను, మనస్ఫూర్తిగా ఆయన ఆరాధన చేయలేను నేను. ఏంటి ఏదో ఉంటుంది, అంత ఫ్రీగా ఉండలేము మనం. మన సంఘంతో మన సంఘస్థులందరూ కూడా దేవుని కలిసి ఆరాధిస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఆయన స్తుతిస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఆయన చేతులెత్తి ఆయన వైపు మనం చేతులు చాపి ఆయన ఆరాధిస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. దేవుని స్తుతించడం కంటే గొప్పదైనది ఏమైనా ఉందంటారా? చెప్పండి. దేవుని ఆరాధించడం కంటే గొప్పదైనది ఏమైనా ఉందంటారా? ఇక్కడ నీవు దేవుని కంటే దేనిని ఎక్కువగా నువ్వు ఆలోచించినా, దేవుని కంటే దేనిని ఎక్కువగా నీవు ఆశించిన అది విగ్రహారాధనతో సమానం. దానిని మీ మధ్య నుండి ఏం చేయమన్నాడు? తీసేయి, లేకపోతే యెహోవా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని మండిస్తుంది అన్నాడు. వాటిని పడద్రోయండి, వాటిని పడగొట్టండి అంటాడు 4-5 వచనాల్లో. వాటిని కూలగొట్టండి. ప్రియమైన వారలారా, ఇక 12వ వచనానికి వస్తే, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల దేవుడైన యెహోవా ప్రమాణం చేసి నిబంధనను నెరవేర్చి నీ పట్ల ఆయన ఏం చూపిస్తాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక, కృప చూపిస్తాడు. ప్రియమైన వారలారా, దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే, దేవుని ఎడల నువ్వు కృప కలిగి ఉంటే, దేవుని ఎడల నీవు కృతజ్ఞతతో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ఎడల ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. అంటున్నాడు ఆయన, నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదని ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలాన్ని, అంటే ఏంటి? నీకు దేవుడు పిల్లల్ని ఇస్తాడు. ఏమిస్తాడు? దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు. పిల్లల్ని ఇవ్వడం అంటే మాకు ఆపరేషన్ అయిపోయింది, మాకు పిల్లలు ఎక్కడ వస్తాడు? నీకు రాకపోయినా నీ పిల్లలకి పిల్లలైనా ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ అర్థం ఏంటంటే నీ సంతానాన్ని వృద్ధి చేస్తాడని అర్థం. అక్కడ నీకు పిల్లల్ని ఇస్తాడు, నీ గర్భఫలాన్ని, నీ భూఫలం. నీకు ఒకవేళ పొలం ఉంటే నీ పొలాన్ని ఏం చేస్తాడు ఆయన? అవునా, మనం పంట వేసామనుకోండి, పంట పండిన తర్వాత అది కోసుకుంటామని గ్యారెంటీ ఉంది ఎవరికైనా? ఏ వర్షమో ఏ వరద వస్తే పోయినట్టే. అదే కదండి. బాగా చేపలు పట్టేసామండి సముద్రంలో, విస్తారంగా పడిపోయి, తెప్ప మొగ్గేయకుండా వస్తే అవి మనకి, మొగ్గేస్తే ఏంటి అంత కష్టం అంతా ఏమైపోద్దండి? పాడైపోతాయి కదండి. చేపలు పాడైపోతాయి, ఏదో పోతూ ఉంటాయి కదండి. ఎన్నిసార్లు పోలేదు, ఎన్నిసార్లు పాడైపోలేదు. మన చేతిలో ఏం లేదు. భూఫలమైన సముద్ర ఫలమైన దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. అంటున్నాడు, నీ భూఫలమును, నీ సస్యమునంటే తోటలు, నీ రసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, నీ మేకల మందలను దీవించబడును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు, నీ చుట్టూ అనేక మంది జనాంగం ఉంటారు, కానీ ఇశ్రాయేలు విను, అందరికంటే నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు, పిల్లలు పుట్టలేదు అన్న పదం వినబడదు మీకు. నీ పశువుల్లో కూడా, నీ పశువులు, అయ్యో మా మేకకి పిల్లలు పుట్టట్లేదండి అంటారు. ఇది గుడ్డి మేకండి, మా ఆవుకి పిల్లలు పుట్టట్లేదని అంటారు. నీవు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తే నీకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ పశువులకు కానీ గొడ్డుతనము ఉండదు. యెహోవా యొద్ద నుండి యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి, రోగాలు కూడా నీకు బలహీనతలు ఉండవు. అంటే ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. రోగం మన దగ్గరికి ఎందుకు వస్తుంది? బలహీనత మన దగ్గరికి ఎందుకు వస్తుంది? ఒకవేళ వచ్చినా మనల్ని శోధించటకు, అంటే మనల్ని పరీక్షించటకు, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికే తప్ప నిన్ను పాడు చేయడానికి మాత్రము కాదు. కృత నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధనలో కంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే, నిన్ను శోధించుటకు శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నిలబడితే దేవుడు నీకేమిస్తాడు? జీవ కిరీటం. ఏమిస్తాడు ఆయన? శోధన సహించువాడు ధన్యుడు, ప్రభువు అట్టు వానికి ఏమిస్తాడన్నాడు? జీవ కిరీటం ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ప్రేమైన వారలరా, ఇవన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడండి. తర్వాత 24వ వచనం చూడండి. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించారు. నీవు ఆకాశం కింద నుండి వారి నామం నశింపచేయవలను, నీవు వారిని నశింపచేయ వరకు ఏ మనుషుడిని ఎదుటి నిలవలేకపోవును. వారి దేవతా ప్రతిమలను అగ్ని చేత కాల్చివేయవలను, వాటి మీద ఉన్న వెండి బంగారములను నీవు అపేక్షించకూడదు. అంటే ఈ మాట మతోన్మాదులు చదివి, ఇదిగో మీ దేవుడు దేవతా ప్రతిమలు కాల్చేయమన్నాడంటే ఇప్పుడు ఎవడన్నా కాలుస్తున్నాడు? ఒకవేళ ఇదే ఆజ్ఞ ఇప్పుడు పాటించుంటే ఎవడన్నా ఉంటాడండి? ఎన్ని గొడవలు, ఎన్ని కొట్లాట్లు అయిపోయినండి. ఇది ఇజ్రాయేలీలకు ఆల్రెడీ విగ్రహారాధన దేశంలోంచి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఎలా ఉండాలో చెబుతున్నాడు. అన్నీ అందరికీ అప్లై కావు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నా అన్నాడు. అందరూ కన్యకల్లో ఉండిపోతారా? అది ఎవరిది? మరియ కొరకు రాయబడింది. అది మరియ గర్భవతిగా మారినంత వరకు ఆ ప్రవచనం నెరవేరలేదు. ఎప్పుడైతే మరియ గర్భవతి అయ్యి యేసుక్రీస్తు వారిని కన్నదో ఆ రోజుతో ఆ ప్రవచనం ఏమైపోయింది? ఇశ్రాయేలు ఇదిగో మీకిచ్చిచున్న దేశం అన్నాడు. అక్కడ ఏమన్నాడు? పైన చదివితే మనకి ఏమని రాయబడిందండి? మీకిచ్చిచున్న దేశం. అక్కడ మనకి అక్కడది మన గురించి అప్లై ఈ మాట వాళ్ళ గురించి చెప్తున్నాడు. కానీ మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా మనకు కూడా అప్లై అవుతాయి, మనకు కూడా వర్తిస్తాయి. ఇది కాదు, అందుకే దీన్ని ప్రత్యేకంగా చదివించాను. తర్వాత అంటున్నాడు, దానివల్ల చిక్కబడితే అంటే వెండి బంగారం పిచ్చి ఎక్కువ ఉంటుంది, బంగారం పిచ్చి ఉంటుంది. వాటిని విరగొడితే వాటిని కాలిస్తే మీకు ఏమొస్తుంది? బంగారం వస్తుందని అనుకుంటున్నారు కాబట్టి దానివల్ల మీరు చిక్కబడిపోతారో దాని జోలికి మాత్రం మీరు వెళ్ళకండి. దానివల్ల నువ్వు శాపగ్రస్తుడు కాకుండానట్లు నీవు హేయమైన దానిని కూడా నీ ఇంటికి, అసహ్యమైన దాన్ని, హేయమైన దాన్ని, దేవుడు వద్దన్న దానిని ఇంటికి నీవేం చేయకూడదు? తీసుకొని రాకూడదు. దేవుడు అంటున్నాడు కదా, నేను బొత్తిగా దానిని అసహించుకుంటున్నాను. నిజమే ప్రియమైన వారలారా, మానవ జీవితంలో మనము దేవుణ్ణి కాదని ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం, దేవుణ్ణి విడిచిపెట్టి ఎన్నో చేస్తూ ఉంటాం. నువ్వేమి చేసినా నీ వ్యాపారం, నీ పనిపాట్లో, నీ సమస్యలు, నీ కార్యాలు, ప్రతి దానిలోనూ కూడా నువ్వేమై ఉండాలి? దేవునికి కృతజ్ఞుడు అయి ఉండాలి. ఏమై ఉండాలి? చెప్పాలి. ఏమై ఉండాలి? మనము ఏది జరిగినా, మన జీవితంలో ఏం జరిగినా దానికి కారణం ఎవరు? అప్పుడప్పుడు మనం మునిగిపోయి కూడా దేవుడి మీద నిందలు వేయకూడదండి. అర్థమవుతుందా ఏండి? చాలామంది సరదాగా అప్పు చేస్తారు. ఏం చేస్తారండి? దేనికోసం? సరదా కోసం. సరదా కోసం తెలుసా? టీవీ కొనడానికో ఈఎంఐ, బైక్ కొనడానికో ఈఎంఐ, ఇంట్లో సామాన్లు కొనడానికో ఈఎంఐ. నెల వచ్చేసరికి జీతం అంతా పడతాదో లేదో తెలియదు, కానీ ఈఎంఐలు అన్నీ నెత్తి మీదకి వచ్చి దేనికోసం? ఇవి ప్రెస్టేజ్ కోసం. దేనికోసం ఇవి? సరదా. ఉద్యోగానికి వెళ్ళాలి, బైక్ ఓకే, తప్పదు. ఎందుకంటే అది ఉంటేనే మనం ఏం చేస్తాం? ఉండగలం. సపోజ్ మనకే అనుకుందాం, మనకే ఇక్కడ మనకు బైక్ అవసరం ఉందా? అవసరం ఉన్నదా? చెప్పండి. అదే టౌన్లోనైతే ఖచ్చితంగా మనకు అవసరం ఉంటుంది. మన ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంటి దగ్గర మన పని, మన ఇంటి పక్కనే సముద్రం. మనకు అవసరంలా. అవసరం లేకపోయినా ఇంత కొనుక్కున్నాం అనుకోండి, నన్ను పాయింట్ ఒకటి చేయకండి. నా బండి పాత అయిపోయిందని కొనుక్కున్నాను నేను. ఉంటే ఓకే, కానీ సరదా కోసం చేయొద్దు అంటున్నాడు. వాక్యం ఏమని చెప్తుంది? అనవసరంగా వద్దు చేసి, దేవా నేను అప్పు అయిపోయాను ప్రభా, నాకు అప్పులు ఎక్కువైపోయి ప్రభా. ఎవరి కోసం ఇవి? నీకు కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు తప్పులేదు అది. కానీ అనవసరమైన వాటి కొరకు ఖర్చు చేసి, అనవసరమైన సరదాల కోసం మనం అప్పులయ్యి దేవుని సన్నిధిలో వేడినంత మాత్రాన దేవుడు మనల్ని కనికరిస్తాడని అది మన మిస్టేక్, దేవునిది కాదు. కానీ ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి, అనారోగ్యం వచ్చి అప్పు అయ్యామనుకోండి, దేవుడు నిన్ను పరిశోధించడానికి, శోధించడానికి, విశ్వాసాన్ని బలపరచడానికి చేశాడు కాబట్టి దాని విషయమే దేవుడికి ఆయన చూస్తుంటాడు, ఆయన చూసుకుంటాడు. నీవు శ్రమలను కష్టపడుతూ ఉంటే నీ కష్టార్జితాన్ని దేవుడు హెచ్చించి దానిలో నుండి దేవుడిని ఏం చేస్తాడని బయటికి తీసుకొని వస్తాడు. కానీ ప్రతి దాన్ని దేవుని మీద మాత్రం మనం నేరము వేయకూడదు. మనం చేసినవి ఉంటాయి. దావీదు అన్నాడు కదా, దావీదు నేరం చేసినప్పుడు, ప్రభువా నేరం చేసిన వాడిని నేను, శిక్ష అయితే వచ్చింది, తెగులైతే వచ్చింది, పాపం చేసిన వాడిని నేను, నా కుటుంబం. నువ్వు ఒకవేళ శిక్షిస్తే నన్ను, నా కుటుంబాన్ని శిక్షించు. గొర్రెల వంటి వీరు ఏం చేశారు? వారిని ఎందుకు నువ్వు శిక్షిస్తున్నావు? నన్ను శిక్షించే ప్రభువా అని దేవుని పాదముల మీద పడినప్పుడు తెగులాగి దావీదును దేవుడు శిక్షించినట్లు మనం చూస్తాం. ప్రేమైన వారలారా, ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన మనం చేయాలి. ప్రభువా నా దోషం, నా అపరాధమే దీనికి కారణం, నేను నడిచిన నడవడికే దీనికి కారణం అని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో, ప్రియమైన వారలారా, నువ్వు ఒప్పుకొని ఆ దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తావో
అండ్ ఇంకా 8వ అధ్యాయం 9వ అధ్యాయం 10వ అధ్యాయాలు ఎన్నో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను గురించి రాశాడు. మనం ప్రభు చిత్తం మీద వచ్చే వారం వీటిని గురించి ఆలోచన చేద్దాం 8 నుండి. ఏంటి ఇవన్నీ కూడా మనకు దీవులుగా ఇస్తాడు ఆయన. ఏంటి ఇవన్నీ కూడా ఆశీర్వాదాలుగా మనకి ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు? అవసరమైన వాటిని మనం ఏం చేస్తామండి, మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏమంటాం, అమ్మా బయట తిరక్కని ఎన్నిసార్లు చెప్తామండి? చాలాసార్లు చెప్తాం. మనం ప్రకాష్ స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి, రే బయట తిరక్కరే అంటాను, బయట అది కనపడకూడదు రే, ఎక్కడికి వెళ్ళకూడదు రే. ఎందుకంటాం? తిరిగేవాళ్ళు కాబట్టి, చిన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళకి లోక జ్ఞానం తెలియదు కాబట్టి, ఎక్కడికి వెళ్ళి ఏ ప్రమాదంలో పడతారో తెలియదు కాబట్టి మనం అంటాం, అమ్మ బయట తిరక్కండి, అమ్మ అలా ఉండకండి, ఇలా ఉండకండి. ఎందుకు చెప్తాం పదే పదే? జాగ్రత్త. వాళ్ళు మంచి కోరే దేవుడు కూడా మనకు పదే పదే ఇది చెప్తున్నాడంటే కారణం ఏంటి చెప్పండి? మన మంచి కోరి, మన క్షేమం కొరకు, మన ఆరోగ్యం కొరకు, మనం క్షేమంగా ఉండాలని దేవుడు పదే పదే ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. వాటిని మనం ఏం చేయకూడదు. కానీ వీళ్ళు ఏమనుకుంటారండి, వీళ్ళకి చేదస్తాం. ఎప్పుడు చూసినా ఇది వద్దు, అది వద్దు, అది చేయకు, ఇది చేయకు అంటారు కదండి. నీకేం తెలియదు ఊరుకో అమ్మ అంటారు. ఏమంటారు? ఇంతున్నాడు కూడా ఏమిటండి, నీకేం తెలియదు ఊరుకో అమ్మ అంటాడు. అంటాడా? తెలీదా? అంటే ఎక్కువసార్లు చెప్తే చేదస్తాం. కానీ అదేంటండి? జాగ్రత్త, మన మంచికే. అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు బాబులు అయినప్పుడు అర్థమవుద్ది వాళ్ళకి. ఎప్పుడు అర్థమవుతుందండి? వాళ్ళు బాబులు అయినప్పుడు వాళ్ళ పిల్లలు చెప్తారు, చూసావు మా అమ్మ చాలాసార్లు చెప్పింది ఈ విషయం, మా నాన్న చాలాసార్లు అన్నాడు. నేనేమనుకున్నాను, చేదస్తామేమో అనుకున్నా, పదే పదే ఇలా చెప్తున్నారేంటి అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది మనకి, అంతే కదండి? ఇప్పుడు అర్థమవుతుంది మనకి. వాళ్ళు ఎందుకు అలా చెప్పేవారు, వాళ్ళు ఎందుకు పదే పదే మళ్ళీ హెచ్చరించారంటే మనము బాగోవాలని. దేవుడు కూడా ఇశ్రాయేలీయులకు మనకును ఆయన చెప్తున్నాడు, మీరు బాగోవాలి, మీరు నా పిల్లలు, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆస్తులతో ఉండాలి, మీరు ఇతరులకు సహాయపడే విధంగా ఉండాలి, ఇతరుల పట్ల కృప చూపించేవారిగా ఉండాలి. నేను మీ దేవుణ్ణి, మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఇచ్చేటువంటి దానిని మీరు అనుభవిస్తూ మీరందరూ సంతోషంగా ఉంటే అంతకు మించిన ఆనందం నాకు లేదు. ప్రేమిన వాళ్ళరా, అంటే మనం బహుగా ఫలించటం వలన మన తండ్రికి మహిమ. మనం ఫలించాలి అన్ని విషయాల్లో. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచుండవలెను. మనం దేవునికి ఏమై ఉన్నాము? ప్రియులము. అన్ని విషయాల్లో మనం ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతూ ఉన్నాం, జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. మనం అన్ని విషయాల్లో ఎదగాలి. అది భౌతికంగా, ఆర్థికంగా, ఏంటి అదే ఫైనాన్షియల్గా, ప్రతి విషయంలో మనం ఏమవ్వాలండి? అభివృద్ధి పొందాలి. అలా అభివృద్ధి పొందినప్పుడు మన దేవునికి మన ద్వారా ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఎస్, దేవుడు అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. మహోన్నతుడు విని దేవా, ఇదిగో ఇశ్రాయేలును తండ్రి పిలిచి బానిసత్వం నుండి వారిని విడిపించి ఆజ్ఞలిచ్చి, కట్టడలనిచ్చి, విధులనిచ్చి, న్యాయ విధులనిచ్చి వారు ఎలా నడుచుకోవాలో మీరు నేర్పించారు నాయన. వాటినే మేము ధ్యానిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఎంత ప్రేమ చూపించారు వారి మీద, మా మీదను ప్రభువా, అంత కనికరంను మీరు చూపించి మా కొరకు రక్తమును కార్చి ప్రాణమును పెట్టి త్యాగము చేసినటువంటి దేవుడు నాయన. ఎన్నో ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, వీటన్నిటిలోనూ తండ్రి మీ ప్రేమే కనబడుతుంది నాయన. మీ ప్రేమే మాకు తండ్రి కనబడుతూ ఉన్నది నాయన. అట్టి ప్రేమ మాకును ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి, వీడియోను చూస్తున్నటువంటి మీ బిడ్డల యొక్క జీవితాలలోను, కుటుంబాలలోను ప్రభువా నీ కృపను తోడుగా ఉండ దయచేయండి నా తండ్రి. ఇదిగో విజయవాడ ప్రాంతంలో ప్రభా, ఇదిగో ఉన్నటువంటి తండ్రి కుటుంబాలు, అలాగే తండ్రి గుంటూరు ప్రాంతంలోను, తెనాలి ప్రాంతంలోనూ ఉన్నటువంటి తండ్రి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. తెలంగాణ నుండి, ఆంధ్ర నుండి ప్రభా అనేక మంది సహోదరులు, సోదరిమణులు ప్రభా, వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రయాణంలో, పనిపాట్లలో మీరు దీవించండి నాయన. నీ కృపలో వారిని భద్రపరిచి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దూర ప్రాంతాల్లో ఉండి తండ్రి, ఈ యొక్క తండ్రి వీడియోస్ ద్వారా మా పరిచర్యను సహకరిస్తున్నటువంటి మా ప్రియులు తండ్రి, ఇదిగో మీ ప్రియులు, మీ బిడ్డలు, ఇదిగో మా సహోదరులు తండ్రి, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన